హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సరేనా? మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సరే, మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సరేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఈ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఏంటంటే అది అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ అమౌంట్ అనేది సెట్ చేయడం జరిగింది. అది మీరు గమనించగలరు. సరేనా? సరే, ఓకే. ఎవరికైనా సరే రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఏ రెమెడీ చేసినా ఒక నమ్మకంతో చేసుకోవాలి, ఒక బిలీఫ్తో చేసుకోవాలి. ఓకేనా? పాజిటివిటీలో చేయాలి. ఏ రెమెడీ చేసినా, వాట్ ఎవర్ ద రెమెడీ యూ డూ. ఓకేనా? పాజిటివిటీతో చేయండి, నెగిటివిటీలో ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు నెగిటివిటీలో ఉండొద్దు. నెగిటివిటీని లెట్ గో చేసేయండి, పాజిటివ్గా ఆలోచించండి. సరేనా? సో పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. సరేనా? సో ఏదైనా రెమెడీ చేసేటప్పుడు కూడా పాజిటివ్ ఇంట్యూషన్తో, పాజిటివ్ ఫీలింగ్తోనే చేయాలి. డెఫినెట్గా ఇట్ విల్ గివ్ సక్సెస్. ఓకేనా? ఈ మధ్యకాలంలో కూడా చాలామందికి రీయూనియన్ అయ్యాయి, నాకు కాల్ చేసి కూడా చెప్పారు. సరేనా? ఎవరికైతే రీయూనియన్ అవ్వలేదో సో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి, అవి నేను ఇచ్చాను. మీరు ఏం కంగారు పడద్దు. సరేనా? సరే, మరి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఓకేనా? సో భూ తగాదాలు, సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే కోర్ట్ ఇష్యూస్, వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సో మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేసు, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని, ఓకేనా? మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంది. సరేనా? సో ఎర్లీ మార్నింగ్ కొంచెం చలి చాలా ఉంటుంది, సో మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఓకే, ఎనీవే రీడింగ్ అయితే కంప్లీట్ చేద్దాం. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? సో మీరు మీ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ముఖార విందాన్ని, ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? సో ఈ ఎనర్జీస్ వచ్చేసి ఎవరికి రిజనేట్ అవుతే వాళ్ళు మాత్రమే తీసుకోండి. సరేనా? అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అయినా సరే ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? లేదంటే అవసరం లేదు. ఓకే, 5 ఆఫ్ స్వార్డ్స్, ది ఎంప్రెస్, 10 ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఓకే, 9 ఆఫ్ కప్స్, ది సన్ కార్డ్, ది జడ్జిమెంట్. ఓకే, నేను కార్డ్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ తన మిస్టేక్స్ ఉన్నాయి, తన తప్పులు ఉన్నాయి. తను ఏవైతే తప్పులు చేశారో సో తన తప్పులు అయితే ఉన్నాయి, అంటే ఒక ఐసోలేషన్. ఇక్కడ తన తప్పు ఉంది, ఒప్పుకోవట్లేదు అనమాట. ఇక్కడ తను తప్పు చేసింది కానీ తను తప్పు యాక్సెప్ట్ చేయరన్నమాట. నేను తప్పు చేశానని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు తనని జడ్జి చేస్తున్నారే అని చెప్తున్నారు కానీ తను తప్పు చేశానని ఒప్పుకోవట్లేదు. అంటే మీరు ఏమంటున్నారంటే మీ పార్ట్నర్ నువ్వు తప్పు చేసావని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. బట్ మీరు నన్ను ఎందుకు జడ్జి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మీ పార్ట్నర్ అంటున్నారు. బట్ తన తప్పు అయితే ఒప్పుకోవట్లేదు. తను తప్పు చేశానని ఒప్పుకోవట్లేదు. కానీ ఏదైతే నువ్వు నా గురించి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, నా గురించి వేరే రకంగా నెగిటివ్గా తప్పుగా అర్థం చేసుకున్నావో, ఏదైతే అనుకున్నావో అది నేను కాదు.
కానీ నీ ఆలోచన ఇదే, దీనికోసమే ఇలా చేశావు, ఎవరి కోసమో ఇలా చేశావు. ఏదైతే మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారో అది తనకు నచ్చట్లేదట మీ పార్ట్నర్కి. ఓకేనా? సో ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. ఇక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనబడుతుంది. నేను అలా కాదు అంటున్నా, నువ్వు నమ్మట్లేదు. సో ఇప్పుడు నేను ఇంట్రెస్ట్గా లేను, సో నన్ను వదిలే అంటున్నారు తను. అంటే ప్రస్తుతానికైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలే అంటున్నారు తను. చాలా బాధగా ఉంది, భారంగా ఉంది ఈ రిలేషన్షిప్లో. ఇవి ఎవరి ఎనర్జీసో కానీ చాలా భారంగా ఉన్నాయి. సో మీరు తనని అనవసరంగా జడ్జి చేస్తున్నారంట, మీరు తనని అనవసరంగా జడ్జి చేశారంట పాస్ట్లో. సో ఎప్పుడు కూడా, అంటే ఇన్ జనరల్గా చెప్తున్నాను, ఒక పర్సన్ని ఎప్పుడు మనం జడ్జి చేయొద్దు. ఓకేనా? యూ షుడ్ నాట్ జడ్జ్ ద అదర్ పర్సన్. ఎప్పుడు వేరే పర్సన్ను జడ్జి చేయొద్దు. జడ్జి చేయాల్సినటువంటి నెసెసిటీ కూడా లేదు. అంటే ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోకుండా ఎప్పుడు జడ్జి చేయొద్దు. ఓకేనా? సో వాళ్ళ అపియరెన్స్ చూసి కావచ్చు, ఏ రకంగానైనా సరే ఒక మనిషిని మనం జడ్జి చేసే అర్హత మనకు లేదు, చేయకూడదు కూడా. ఓకేనా? సో నువ్వు అంటే ఇక్కడ ఏంటంటే, మీరు తను జడ్జి చేశారంట అనవసరంగా పాస్ట్లో. నేను ఎంత చెప్తున్నాను నువ్వు వినట్లేదు, ఈ రిలేషన్షిప్లో నన్ను ఒంటరిగా వదిలేసాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక టాక్సిటీ. అంటే మీరు తనతో ఏదో సీక్రెట్స్, మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్స్ నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు వద్దు ఈ రిలేషన్ అని, నాకు వద్దు ఈ టాక్సిటీ అని చెప్తున్నారు వాళ్ళు, మీ పార్ట్నర్. కొంతమంది మీరే ఈ పర్సన్తో చెప్తున్నారు, కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీ విషయంలో చెప్తున్నారు అన్నమాట. సరే ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ. అంటే క్లియర్గా మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు నన్ను జడ్జి చేయొద్దు. ఓకేనా? అంటే ఐఎమ్ ఆల్వేస్, ఇంకా అది చెప్తూనే ఇంకేమంటున్నారంటే, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం, డిఫికల్ట్ సిచ్యువేషన్. అదేదో ముందు నుంచే ఉంటే ఈ దూరం వచ్చేది కాదు కదా. ఓకేనా? ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ముందు నుంచే ఉంటే ఈ దూరం వచ్చేది కాదు కదా. ఆ సపోర్టు వాళ్ళు ఇవ్వకనే కదా మీకు, అవునా? ఆ సపోర్టు, ఆ ఎమోషన్, ఆ కేరింగ్ ఇవ్వకనే కదా మీకు ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో నేను సపోర్ట్ చేస్తాను, ఎప్పుడు నీ కష్టకాలంలో నీకు తోడుంటాను. అంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ డిఫికల్ట్ టైం, డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్లో నీకు సపోర్ట్గా ఉంటాను, నీకు సపోర్ట్గా నిలబడతాను. ఓకేనా? ఎప్పుడు నీ కష్టకాలం నీకు తోడుంటానని చెప్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు? అవునా? ముందు నుంచే ఉండాలి కదా రిలేషన్షిప్లో బ్యాలెన్స్, అంతేనా? సో అంటే వాంట్ లెట్ యూ గో. అంటే నా బలహీనత నువ్వే, నా వీక్నెస్, నా స్ట్రెంగ్త్ నువ్వే. నిన్ను వదులుకోను, నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీ నుంచి నన్ను దూరం కానివ్వను. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావు అనే ఒక భయం కూడా నాలో ఉంది అంటున్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. సో ఇదేదో ముందు నుంచే ఉంటే చాలా బాగుండు. సరే, అంటే వాళ్ళు ఏంటంటే యు ఆర్ జడ్జింగ్ మీ అని పదే పదే అంటున్నారు ఇక్కడ. డెఫినెట్గా అంటే ఇక్కడ మీ అంతటి మీరే జడ్జి చేస్తున్నారంట. మీ మెంటాలిటీ ఇది, మీ యొక్క ఆలోచన ఇది, మీ బిహేవియర్ ఇది, మీరు ఇలాంటి వాళ్ళు, అది ఇది అని, నువ్వు నాకు అబద్ధం చెప్పావని తన మనసులో ఉన్నా లేకపోయినా మీరే జడ్జి చేస్తున్నారని, మీరే అజ్యూమ్ చేసుకొని జడ్జిమెంట్ ఇస్తున్నారన్నమాట. సో ఇది మీరు మార్చుకోవాల్సిన ఎనర్జీస్ అని వాళ్ళు చెప్తున్నారు, మీ పార్ట్నర్ వాళ్ళు. సో అంటే మీ ఒపీనియన్ కరెక్ట్ అని చెప్పి తనను జడ్జ్ చేస్తున్నారంట. అది వద్దంటున్నారు వీళ్ళు. పదే పదే వీళ్ళు జడ్జిమెంట్ గురించే చెప్తున్నారు వీళ్ళు. సో ఆల్వేస్ మీరు జడ్జ్ చేయొద్దంట, అది వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఇక వీళ్ళు ఏమంటున్నారంటే, ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తన చివరి ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే వెయిట్ చేస్తూనే ఉంటారంట. అంటే యు ఆర్ మై ఆక్సిజన్, యు ఆర్ మై హార్ట్. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పాలంటే ఐ లవ్ యూ కూడా చెప్పాలనుకుంటున్నారు. ఇక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే మీ ఇద్దరు కలిసి ఒకవేళ ఇక్కడ ఏంటంటే లాంగ్ ట్రిప్, లాంగ్ డిస్టెన్స్, లాంగ్ డ్రైవ్ చేసి ఉంటే, ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పర్సన్ మీతో లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళి అక్కడ
ఒకరినొకరు మైమర్చిపోయేంత మాట్లాడుకోవాలి, ఒకరినొకరు మైమర్చిపోయేంత కన్వర్సేషన్ అయితే చేయాలని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటున్నారు ఇక్కడ. అంటే మీ పార్ట్నర్ మీతో ఒక జర్నీ చేయాలి, సో షీ వాంట్స్ టు ట్రావెల్ విత్ యూ, ట్రావెల్ చేయాలి, ఒక జర్నీ చేయాలని అనుకుంటున్నారు. సో చాలాసేపు మాట్లాడుకోవాలి, గంటలు గంటలు ఒకరి గురించి ఒకరు చర్చించుకోవాలి, మనల్ని మనం మైమర్చిపోయేంత ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలి, ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఈ బంధం అంటే ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక జడ్జిమెంట్, ఏదో ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇంతకుముందు ఏదైతే డిసప్పాయింట్మెంట్స్, ఇన్సెక్యూరిటీస్, భయాలు ఉన్నాయో భయాలన్నింటినీ వదిలేసి ఒక జడ్జిమెంట్ అనేది తీసుకురావాలి. రిలేషన్షిప్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, ఒక యాక్షన్ అయితే తీసుకురావాలనుకుంటున్నారు. సో ఎల్లో కలర్ ఇది. సో ది సన్ కార్డ్ యాక్షన్ కార్డ్ అనమాట. అంటే మొత్తానికి అయితే ఏదో ఒక యాక్షన్, ఒక జడ్జిమెంట్ అయితే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే అంటే ఇదంతా జరుగుతున్నా కూడా, ఇలా మాట్లాడుతున్నా కూడా మీరే తనకు ఊపిరి. ఓకేనా, మీరే తనకు ఊపిరి. మీరు లేకుండా వీళ్ళైతే ఉండలేరు. తన బలహీనత మీరే, ఓకేనా, తన బలము మీరే, తన స్ట్రెంగ్త్ మీరే. తనకు మీ మీద ప్రేమ అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. అంటే తనని కొన్ని రోజులు లోన్లీగా వదిలేయండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, వాళ్ళ మెంటల్ కండిషన్ ఏదైతే ఉందో అంత హ్యాపీగా లేదు. ఓకేనా, చాలా ఎట్లంటే ఒక ఐసోలేషన్ పీరియడ్లో ఉన్నారు వీళ్ళు ఓవరాల్గా. ఓకేనా, సరే. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ రిలేషన్లో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ పార్ట్నరు ఇంత చెప్తున్నా కూడా మళ్ళీ నేను మీరు లేకుండా ఉండలేను, యాక్షన్ తీసుకోవాలి, ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరే తన స్ట్రెంగ్త్ అంట, మీరే తన బలహీనత, రెండు మీరే. సో మొత్తానికి తననైతే కొన్ని రోజులైతే ఒంటరిగా వదిలేయండి, సరేనా? ఓకే. సో ఈ రిలేషన్ అయితే రీబర్త్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి కొంతమంది విషయంలో. సరే, నేను రాశులు చెప్తాను ఇక్కడ. జెమినై, లిబ్రా, అక్వేరియస్, కుంభరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ సన్ కార్డ్ యాక్షన్ కార్డ్ కన్యా రాశి వాళ్ళు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, సరేనా? నెంబర్స్ వచ్చేసి నెంబర్ 19, నెంబర్ 20, నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 10. ఓకేనా, ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు. అంటే మీ పర్సన్ కానీ మీది కానీ ఇద్దరిలో మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా అయి ఉండొచ్చు, మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. ఓకేనా, అది. సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.